BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నారా లోకేష్ చొరవతో మరో గల్ఫ్ బాధితుడికి విముక్తి కలిగింది. ఇటీవల అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతానికి చెందిన గల్ఫ్ బాధితుడు శివను రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిన లోకేష్ మరో గల్ఫ్ బాధితుడు వీరేంద్ర స్వదేశానికి వచ్చేందుకు కూడా లోకేష్ రంగంలోకి దిగారు. లోకేష్ చొరవతో వీరేంద్ర స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ నెల 24న వీరేంద్ర రాష్ట్రానికి రానున్నాడు. ఈ మేరకు టికెట్ కూడా బుక్ అయింది. అతన్ని టీడీపీ ఎన్ఆర్ఐ టీం కలిసి ఎంబసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఇండియాకు వచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. కోనసీమ జిల్లాకు చెందిన అంబాజీపేట మండలం ఇసుకపొడి గ్రామానికి చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ ఈ నెల 10న ఖతార్ వెళ్లాడు. కానీ అతడు ఏజెంట్ చేతిలో మోసపోయాడు. వంట పనికని తీసుకెళ్లి ఖతార్ నుంచి సౌదీ అరేబియాకు తీసుకొచ్చి ఎడారిలో ఒంటెల కాపరిగా పనిలో పెట్టారు. ఈ విషయాన్ని అతడు సెల్ఫీ వీడియో ద్వారా చెప్పి బోరున విలపించాడు. తిండి నీరు లేక అలమటిస్తూ రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని వాపోయాడు. ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా తెలియపరిచాడు. వీరేంద్రకు జరిగిన మోసాన్ని అతడి ఆవేదనపై సుమన్ టీవీ వరుస కథనాలు అయితే ప్రసారం చేసింది. నేరుగా వీరేంద్రతో సుమన్ టీవీ ప్రతినిధి వీడియో కాల్ మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమయంలో సుమన్ టీవీకి వీరేంద్ర తన గోడును వెలబోసుకున్నాడు. తన కష్టాలను కళ్లకు చూపించాడు. వీరేంద్ర కుటుంబ సభ్యులతో సైతం సుమన్ టీవీ స్టూడియోకొచ్చి తమ ఆవేదనను వ్యక్తపరిచాడు. ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరేంద్ర సెల్ఫీ వీడియోతో పాటు సుమన్ టీవీలో వచ్చిన ప్రసారాలు వైరల్ గా మారడంతో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించడం జరిగింది. అయితే వీరేంద్రను క్షేమంగా ఇంటికి తీసుకొస్తామని మాట ఇచ్చారు లోకేష్. చెప్పినట్టుగానే వీరేంద్ర ఇండియాకు రావడానికి సన్నాహాలు ప్రారంభించారు. అక్కడి అధికారులు, టీడీపీ శ్రేణులతో లోకేష్ టీం మాట్లాడింది. దీంతో నరకం నుంచి వీరేంద్ర బయటపడ్డాడు. 2 రోజుల్లోనే అతడు ఇండియాలో అడుగుపెట్టనున్నాడు. దీంతో వీరేంద్ర కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది. మంత్రి నారా లోకేష్ తో పాటు వీరేంద్ర ఆవేదనపై వరుస కథనాలను ప్రసారం చేసిన సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అక్కడి నుంచి 11వ తారీఖు సాయంకాలం నన్ను సౌదీ అరేబియా అడవులకు తీసుకొచ్చారండి. పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి ప్లీజ్. నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను అలా ఉంటే కనుక చచ్చిపోతానండి.